నమస్కారం. తెలుగు వార్తా విహారం ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఐపీఓ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మాకు కొన్ని అనాలిసిస్ రిపోర్ట్స్ అందాయి. వాటి ఆధారంగా దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ శాంతి గోల్డ్ ముంబై బేస్డ్ కంపెనీ కదా? అవును, ముంబైకి చెందిన సంస్థ. B2B సెగ్మెంట్లో ఉన్నారు, అంటే బిజినెస్ టు బిజినెస్. ప్రధానంగా 22 క్యారెట్ సీజీ కాస్టింగ్ గోల్డ్ జ్యువెలరీ తయారు చేస్తారన్నమాట. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఐపీఓ ద్వారా సుమారు 360 కోట్లు సమీకరించాలని చూస్తున్నారు. 360 కోట్లు పెద్ద మొత్తమే. అవును. మరి ఈ ఐపీఓలో ఉన్న మంచి చెడులు, అంటే అవకాశాలు నష్టాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడమే మన ఉద్దేశం ఈరోజు. సరే, మొదట పాజిటివ్స్ చూద్దామా. కంపెనీ ఆర్థిక లెక్కలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. అవును, నేను చూశాను ఆ నంబర్స్. ముఖ్యంగా గత 2 ఏళ్లలో పన్ను తర్వాత లాభం PAT చూడండి. అవును, 68% CAGR అంటున్నారు, అంటే వార్షిక వృద్ధి రేటు. ఇది చాలా ఎక్కువ కదా? చాలా ఎక్కువ. 68% అంటే మామూలు విషయం కాదు. అలాగే ఆ రిటర్న్ ఆన్ నెట్వర్త్ RONW. అది కూడా FY25లో 44.85% అంటున్నారు. నిజంగా అట్రాక్టివ్గా ఉంది. నిజమే. 44.85% RONW ఆకర్షణీయంగానే ఉంది. కానీ అంటే ఈ స్థాయి రాబడిని నిలబెట్టుకోవడం ఎంతవరకు సాధ్యం, దానికి ఎంత వర్కింగ్ క్యాపిటల్ అవసరమో కూడా చూడాలి కదా. మంచి పాయింట్లు ఏమనేస్తారు, దాని గురించి మాట్లాడదాం. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రమోటర్లు చాలా అనుభవజ్ఞులు అని తెలుస్తోంది. డిజైన్ టీం కూడా బాగుందట. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద రిటైలర్లతో వీళ్ళకి మంచి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. బహుశా అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏమో సౌత్లో. అది నిజమే కావచ్చు. బలమైన సంబంధాలు ఎప్పుడూ ప్లస్సే. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఐపీఓ పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ, అంటే కంపెనీ కొత్త షేర్లను జారీ చేస్తోంది. ప్రమోటర్లు వాళ్ల వాటాలు అమ్మట్లేదు అన్నమాట. అవును, అదే. ఇది వాళ్ళకి కంపెనీ భవిష్యత్తు మీదున్న నమ్మకాన్ని చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇన్వెస్టర్లకు అది కొంచెం పాజిటివ్ సిగ్నల్. ధరల శ్రేణి కూడా చెప్పారు. ఒక్కో షేర్కి 189 నుంచి 199 రూపాయలు. జూలై 25 నుంచి 29 వరకు సబ్స్క్రిప్షన్, ఆగస్టు 1న లిస్టింగ్. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ మంచి విషయాల వెనుక కొన్ని రిస్క్స్ కూడా మనం గమనించాలి. అవును, రిస్క్స్ ఎప్పుడు ఉంటాయి. ఏంటవి? ప్రధానంగా 3 రకాల కాన్సంట్రేషన్ రిస్క్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒకే దానిపై ఎక్కువ ఆధారపడటం అన్నమాట. అవేంటి? ఒకటి కస్టమర్ కాన్సంట్రేషన్, అంటే కొద్దిమంది కస్టమర్ల నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. టాప్ 10 నుంచే 34% అంటున్నారు. 34% టాప్ 10 నుంచేనా? మరి వాళ్ళతో ఏమైనా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఉన్నాయా? అదే సమస్య. అలాంటి దీర్ఘకాలిక ఒప్పందాలు లేవని తెలుస్తోంది. అంటే ఆ కస్టమర్లు ఎప్పుడైనా మారొచ్చు. అది కొంచెం రిస్కే. రెండోదేంటి? రెండోది జియోగ్రాఫికల్ కాన్సంట్రేషన్, అంటే దాదాపు 70% ఆదాయం ఒకే ప్రాంతం నుంచి వస్తోంది. సౌత్ ఇండియా నుంచేనా? అవును, దక్షిణ భారతదేశం నుంచే. అక్కడ మార్కెట్ ఏమైనా తగ్గితే కంపెనీపై ప్రభావం ఎక్కువ ఉంటుంది. నిజమే. మూడోది ప్రోడక్ట్ కాన్సంట్రేషన్. దాదాపు అంతా ఒకే రకం జ్యువెలరీ పైన ఆధారపడుతున్నారు. సీజీ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ, అంటే ప్లెయిన్ గోల్డ్ లాంటివి తక్కువ. అవును. ఒకవేళ సీజీ స్టడెడ్ జ్యువెలరీకి డిమాండ్ తగ్గితే అప్పుడు కష్టం కదా. వీటికి తోడు మీరు ముందన్నట్టు వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలి అన్నారు కదా. అవును, వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఇది. దానికి తోడు ఐపీఓకి ముందు కంపెనీకి అప్పు కూడా బాగానే ఉంది. మార్చ్ 2025 నాటికి సుమారు 233 కోట్లు అంటున్నారు. ఓకే. అంటే రిస్కులు కూడా బాగానే ఉన్నాయి. మీరు చెప్పిన వర్కింగ్ క్యాపిటల్ పాయింట్ తీసుకుంటే ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుల్లో 55%, అంటే 200 కోట్లు కేవలం వర్కింగ్ క్యాపిటల్ కోసమే అంటున్నారు. అవును, అది గమనించాల్సిన విషయం. అంటే వ్యాపార నిర్వహణకే అంత పెద్ద మొత్తం అవసరం పడుతోంది. అంటే ఆ 44.85% RNOని నిలబెట్టుకోవడం కొంచెం కష్టమేమో అనిపిస్తోంది దీన్ని బట్టి. ఖచ్చితంగా అది సవాలే. ఇంకో విషయం, జైపూర్లో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం 46 కోట్లు కేటాయించారు. కానీ వాళ్ళ ముంబై ప్లాంట్ కెపాసిటీనే ఇంకా 58% వాడకంలో ఉందట, 2700 కిలోల కెపాసిటీలో. అదా సంగతి. అంటే ఆల్రెడీ ఉన్న కెపాసిటీనే పూర్తిగా వాడట్లేదు. మరి కొత్త ప్లాంట్ ఎంతవరకు అవసరం అనేది? అదే ప్రశ్న. దానిపై కొంచెం క్లారిటీ లేదు. ఇక వాల్యుయేషన్ విషయానికి వద్దాం. అంటే ధర ఎంతవరకు కరెక్ట్ అనేది. అవును, అది చాలా ముఖ్యం కదా. పోస్ట్ ఇష్యూ PE రేషియో, అంటే కంపెనీ లాభాలతో పోల్చినప్పుడు షేర్ ధర, అది సుమారు 19-25 మధ్యలో ఉంది. ఇది ఎలా ఉంది ఇండస్ట్రీ యావరేజ్ తో పోలిస్తే? ఇండస్ట్రీ యావరేజ్ సుమారు 23x ఉంది. సో ఆ లెక్కను చూస్తే PE పరంగా మరీ ఎక్కువ అనిపించట్లేదు, రీజనబుల్ గానే ఉంది. సరే, కానీ ప్రైస్ టు బుక్ PB రేషియో చూడాలి. అంటే కంపెనీ ఆస్తుల విలువతో పోలిస్తే మార్కెట్ విలువ, అది 7 రెట్ల కంటే ఎక్కువగా ఉంది. 7x, అది చాలా ఎక్కువ కదా. 0.85% ROWని కొనసాగిస్తుందని గట్టిగా నమ్ముతోంది. అందుకే అంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అంటే ఆ అంచనా తప్పితే అప్పుడు ఈ వాల్యుయేషన్ నిలబడ్డం కష్టం. గ్రే మార్కెట్ ప్రీమియం GMP ఎలా ఉంది? GMP సుమారు 40 రూపాయల వరకు ఉందనంటున్నారు. అంటే లిస్టింగ్ రోజు మంచి లాభాలు రావచ్చని అంచనాలున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కూడా బాగానే కనిపిస్తుంది. ఓకే. కానీ ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి, ఒక రెడ్ ఫ్లాగ్ లాంటిది. ఏంటది? యాంకర్ ఇన్వెస్టర్ల లిస్టు చూస్తే ఒక్క డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కూడా లేదు. ఒక్కటంటే ఒకటి కూడా. అరే అవునా? దేశీయ మ్యూచువల్ ఫండ్స్ లేవా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును,
లోకల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటే పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు ఈ ధర దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదనేది సూచిస్తోంది. ఇది చాలా కీలకమైన హెచ్చరిక సంకేతం. అంటే మొత్తంగా చూస్తే ఇదొక హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్, కానీ అంతే స్థాయిలో రిస్క్స్ కూడా ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. హై రిస్క్ హై రివార్డ్ సిచ్యువేషన్ అన్నమాట. జీఎంపీ బాగుంది కాబట్టి స్వల్పకాలిక లిస్టింగ్ గెయిన్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారేమో. ఉండొచ్చు. మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే లిస్టింగ్ లాభాలు రావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ల విజయం కంపెనీ తన స్ట్రాటజీని ఎంత బాగా అమలు చేస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. నార్త్ ఇండియాకి విస్తరించడం, ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీలోకి రావడం, ఇవన్నీ సక్సెస్ అవుతాయా? అలాగే ఈ అధిక లాభదాయకతను, ముఖ్యంగా ఆ హై ఆర్ఓడబ్ల్యూని భవిష్యత్తులో కూడా నిలబెట్టుకోగలరా? ఇవి పెద్ద ప్రశ్నలు. ప్రస్తుత పీబీ వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు డొమెస్టిక్ ఎంఎఫ్లు లేకపోవడం, ఇవన్నీ చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి దూరంగా ఉండటం బెటరేమో. లేదా కొన్ని క్వార్టర్స్ వెయిట్ చేసి చూడొచ్చుంటారా? అవును, కంపెనీ పనితీరు ఎలా ఉందో కొన్ని త్రైమాసికాలు చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం కూడా ఒక మంచి వ్యూహం కావచ్చు. సరే, శ్రోతలకి ఒక ఆలోచన వదిలిపెడదాం ముగించే ముందు. శాంతి గోల్డ్ వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఎలాగైతే రీటైలర్లతో మంచి సంబంధాలు, డిజైన్ అపీల్తో మార్కెట్ స్థానాన్ని సంపాదించుకున్నారో అదే మ్యాజిక్ని నార్త్ ఇండియాలో కూడా రిపీట్ చేయగలరా? మంచి ప్రశ్న. ముఖ్యంగా ఐపీఓ తర్వాత కూడా ఈ ఎక్స్ట్రాడినరీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఈ హై ప్రాఫిట్ మార్జిన్స్ నిలబెట్టుకోవడం అసలు సాధ్యమేనా? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. తెలుగు వార్తా విహారం ఛానల్కు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.